నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. భారత ప్రతీకార దాడితో రగిలిపోతున్నటువంటి పాకిస్తాన్ తిరిగి పెద్ద ఎత్తున భారత్ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తుంది. పంజాబ్, రాజస్థాన్, అలాగే జమ్మూ కాశ్మీర్, గుజరాత్ 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి 36 లొకేషన్స్లో నిన్న రాత్రి సుమారు 300 నుంచి 400 డ్రోన్లతో కంటిన్యూగా దాదాపు 3 గంటల పాటు 200 నిమిషాల పాటు దాడి చేసే ప్రయత్నం చేసినట్టుగా భారత విదేశాంగ శాఖ ఇప్పుడే ప్రకటన విడుదల చేసింది. అనేక మందిని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మ్యాక్సిమం డ్రోన్స్ని నేల కూల్చేటువంటి ఎఫర్ట్ కంటిన్యూగా అవుతుందని చెప్తూ ఉంది భారత్ కూడా. అలాగే సరిహద్దుల్లో నిరంతరాయంగా ఫైరింగ్ అలాగే షెల్టింగ్ జరుగుతున్నది. కేంద్ర హోంమంత్రి ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే పారామిలిటరీ బలగాలతో BSF, CISF బలగాలతో సమావేశం జరిపారు. అలాగే దేశ రక్షణ మంత్రి అటు త్రివిధ దళాధిపతులతో CDSతో సమావేశం జరిపారు. అవసరమైతే ఇతర ఫోర్సెస్ని కూడా తీసుకునేలాగా ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఎక్కడికి దారితీస్తూ ఉన్నారు దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చెప్పారు. చర్చలో మనతో పాటు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు లోక్సత్తా వ్యవస్థాపకులు ఉన్నారు. అలాగే వింగ్ కమాండర్ మంతెన జగన్మోహన్ రాజు గారు కూడా మనతో ఉన్నారు. అలాగే అల్జాపూర్ శ్రీనివాస్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు, అలాగే ఇందిరా శోభన్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా జేపీ గారు నమస్కారం. నమస్తే జేపీ గారు, ఒక 2-3 రోజుల క్రితం మనం అనుకున్నది ఇది యుద్ధానికి దారి తీయకూడదు, కేవలం భారత్ ఒక ప్రతిస్పందనగానే భారత చర్య ఉంటుంది అనుకున్నాం. అయితే భారత్ ఆ మేరకే పరిమితమైంది. వాస్తవంగా సైనిక స్థావరాల జోలికి పోకుండా, సాధారణ పౌరుల జోలికి పోకుండా కేవలం టెర్రరిస్ట్ క్యాంప్స్ మీద దాడి చేసింది. ఆధారాలన్నీ కూడా ప్రపంచం ముందు పెట్టింది. కానీ పాక్ నిరంతరాయంగా ఇప్పుడు కూడా ఊరిలో సైరన్లు మోగుతున్నాయి. జేపీ గారు, కొద్దిసేపటి క్రితం ఊరిలో సైరన్లు మోగుతున్నాయి. వాళ్ళు నిన్న రాత్రి అయితే చాలా భారీగా భారత్ మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. కవింపులకి కంటిన్యూగా పాల్పడుతూ ఉన్నారు. భారత్ అటు అనేక దేశాల ప్రతినిధులతో మాట్లాడుతున్నారు. UK, USA విదేశాంగ మంత్రులతో మన విదేశాంగ మంత్రి మాట్లాడుతున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని భారత్ యుద్ధాన్ని అయితే కోరుకోవట్లేదు, మాది కేవలం ప్రతిస్పందన మాత్రమే తెలియజేస్తున్నప్పటికీ ఇది కొనసాగేలాగా, ఆపరేషన్ సింధూర్ కొనసాగేలాగే కనపడుతుంది. చెప్పి గారు, ఎలా అర్థం చేసుకోవాలి? శ్రీనివాస్, 3 విషయాలు. మొట్టమొదటిది, మీరు ఇందాక ప్రతీకార చర్య అన్నారు. మన దాడి ప్రతిస్పందన, ప్రతీకారం కాదు. ఓకే, టెర్రరిస్టుల స్థావరాల మీద మాత్రమే దాడి చేసి, ఎగ్జాక్ట్లీ, అందులో పౌరుల మీద ఏ రకమైన దాడి లేకుండా చివరికి పాకిస్తాన్ సైనిక దళాల మీద కానీ లేకపోతే వాళ్ళ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కానీ దాడి చేయకుండా, ఆ దేశ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాడి చేయకుండా మనం చాలా జాగ్రత్తగా ఆచితూ వ్యవహరించాం. కాబట్టి ప్రతీకారం అన్నమాట కరెక్ట్ కాదు భారతదేశం నుంచి. రెండోది, ఖచ్చితంగా పాకిస్తాన్ ప్రజలతో సంబంధం లేదు. పాకిస్తాన్ సమాజం మన సమాజం లాంటిదే. కానీ పాకిస్తాన్లో ఉన్నటువంటి పాలక వర్గాలు, సైన్యంలో కావచ్చు, రాజకీయ వ్యవస్థలో కావచ్చు, అధికార యంత్రాంగంలో కావచ్చు, వాళ్ళు దశాబ్దాల పర్యంతం టెర్రరిజాన్ని పెంచి ప్రోత్సహిస్తున్నారు. దానిలో అసలు ఏమాత్రం సందేహం లేదు అంతర్జాతీయ సమాజానికి. అమెరికా లాంటి దేశాలు మరి వాళ్ళ తాత్కాలిక అవసరాల కోసం చెప్పనో, ముందు చూపు లేకనో పాకిస్తాన్ని ప్రోత్సహించి వాళ్ళకి ఆయుధాలు ఇస్తే ఆయుధాలు చివరికి అమెరికా మీద ప్రయోగించారు. మీకు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ కానీ ఆ రోజుల్లో ఉన్నప్పుడు, లేకపోతే మన దేశమే సరే మనం రోజు చూస్తున్నాం జైషే మహమ్మద్ కానీ, లష్కర్ ఇ తైబా కానీ. అంచేత పాకిస్తాన్ పాలక వర్గాలు పూర్తిగా ఈ ఉగ్రవాదాన్ని పెంచడం వాళ్ళ రాజకీయ వ్యూహంలో, వాళ్ళ రక్షణ వ్యూహంలో, లేకపోతే వాళ్ళ దౌత్య వ్యూహంలో భాగంగా వాళ్ళు చేస్తున్నారన్న దానికి ప్రపంచంలో ఎవ్వరికీ ఎలాంటి సందేహం లేదు. అందుకే చివరికి చైనా లాంటి దేశం కూడా చాలా ఆచితూచి స్పందించింది. మీరు గమనించినట్టయితే భారత్ చేసిన దాడిని పట్ల చింతిస్తున్నాం అన్నారని ఖండిస్తున్నాం వల్ల. అదే సమయంలో టెర్రరిజాన్ని హతమార్చాలి, టెర్రరిజాన్ని మేము వ్యతిరేకమన్నారు. 2 దేశాలు పొరుగు దేశాలు అయినప్పుడు మరి కలిసి ఏదో రకంగా సహజీవనం చేయాలి, ఏదో రకంగా సయోధ్య కుదరాలన్నారు. చాలా మెజర్డ్గా ఇచ్చారు. చైనా లాంటి దేశం కూడా. చైనాకు మన పట్ల ప్రత్యేకంగా ప్రేమ లేదు, పాకిస్తాన్ పట్ల కోపం లేదు. అంచేత ఇది ఖచ్చితంగా ఈ టెర్రరిజాన్ని పాలక వర్గాలు పాకిస్తాన్లో అంతం చేయడానికి దీర్ఘకాలం, ఒకరోజు అంతం చేయలేరు వాళ్ళు, చేయాలన్నా కూడా దానికి సిద్ధపడితే తప్ప, ఆ సంకేతం వస్తే తప్ప మనకి వేరే మార్గం లేదు. మూడోది, ఇప్పుడు మన మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ఈ రోజుల్లో ఏమిటంటే చిన్నదాన్ని పెద్దదిగా చూపెట్టడం, నిరంతరం మళ్ళీ చూపెట్టేసి ఒక భయానికి వాతావరణం సృష్టించడం ప్రపంచంతో అలవాటు అయిపోయింది.
ఆ నేపథ్యంలో ఆలోచించాల్సిన ఏంటంటే ఒక రకంగా డ్రోన్స్ పంపించడం అన్నది ఎస్కలేటరీ చర్య కాదు, డీఎస్కలేటరీ చర్య. ఎందుకంటే డ్రోన్ వల్ల జరిగేటువంటి ప్రమాదం మనం అక్కడికి పంపించినా వాళ్ళు ఇటు పంపించినా పరిమితమైనది. ప్రాణ నష్టం తక్కువ ఉంటుంది, మనుషులు ఉండరు కాబట్టి ప్రాణ నష్టం తక్కువ అవకాశం ఉంటుంది. వైమానిక దళాలు అంతేకాకుండా దానిలో ఉండే ఎక్స్ప్లోజివ్స్ ఒక ఉన్నా కూడా సాధారణ డ్రోన్స్ ఎందుకు రెండు రకాలుగా పంపిస్తారు. ఒకటి ఆ డ్రోన్ పంపించి సర్వేలెన్స్ కోసం అలాగే పంపిస్తారు. అంతకంటే ముఖ్యంగా ఆ డ్రోన్లు ఎప్పుడైతే మనం వస్తాయో మన రాడార్లు ఎక్కడున్నాయో పసికట్టి ఆ రాడార్ని ట్రాక్ చేయొచ్చు. అలాగే మనం డ్రోన్ పంపిస్తే అక్కడ రాడార్ సిగ్నల్స్ ని లాక్ చేసి మనం ట్రాక్ చేయొచ్చు. మూడోది డ్రోన్ లోనే ఎక్స్ప్లోజివ్స్ పెట్టి డైరెక్ట్ గా ఎక్కడైతే టార్గెట్ ని మనం అటాక్ చేయొచ్చు. ఈ రకమైనది మన మూడోది జరగట్లా ఈ డ్రోన్లతో. కానీ డ్రోన్లు ఉపయోగించే ఉదాహరణకి మనం భారతదేశం కూడా మన వాళ్ళు ప్రకటించారు లాహోర్లో అక్కడ డ్రోన్లు ఉపయోగించి. ఆ రకంగా అంటే ఒక రకంగా ఇది డీఎస్కలేటరీ మూవ్. మనం ఏదో చాలా ఎస్కలేటరీ పెరిగిపోతుంది, యుద్ధం వచ్చేస్తుంది చెప్పి అనుకుంటున్నాం, కానీ దానికి దారి తీయదని ఎవరు చెప్పలేదు, గ్యారంటీ ఇవ్వలేరు. కానీ డీఎస్కలేటరీ రెండు దేశాలు కూడా కొంచెం తొందరపాటు లేకుండానే వ్యవహరిస్తున్నాయి. మనం మౌనంగా కూర్చోలేము. అదే సమయంలో ఏదో ఒకరికి చర్య కావాలి ఆ పరిస్థితులు అనమాట. ఇక చివరిది పాకిస్తాన్కి వాళ్ళ వ్యూహం నుంచి మీరు ఆలోచించండి. పాకిస్తాన్ చేసిన తప్పు ప్రపంచం మొత్తానికి అర్థమైంది. ఈ టెర్రరిజం వెనకాల వాళ్ళు ఉన్నారు. జమ్మూ కాశ్మీర్ పూర్తిగా కుదుట పడుతోంది, అక్కడ టూరిజం పెరుగుతోంది, ఆర్థిక వ్యవస్థ బాగుపడుతోంది, బయట నుంచి పెట్టుబడులు వస్తున్నాయి, జనం ప్రజాస్వామ్య జీవన స్వాతంత్రంలో పాలు పంచుకుంటున్నారు. నా నేపథ్యంలో కొడిగట్టేటువంటి దీపం ఎప్పుడైతే ఎక్కువగా వెలిగే ప్రయత్నం చేస్తుందో అలాంటి ప్రయత్నం ఇది. ఎట్లా కొట్లా దీన్ని మళ్ళీ ప్రపంచం దృష్టి తీసుకురావాలి జమ్మూ కాశ్మీర్ అని చెప్పని ఆ దృష్టితో చేసినట్టు కనిపిస్తున్నది. అలాంటప్పుడు భారతదేశం స్పందించిన తీరు చాలా చాలా బలంగాను చాలా సంయమనంతో ఉన్నది. అంతర్జాతీయ సమాజం పూర్తిగా మనని మద్దతు ఇస్తోంది. ఇస్లామిక్ దేశాలతో సహా ఒక టర్కీ లాంటి ఆ మూర్ఖపు నాయకుడు ఎర్డోగాన్ లాంటి వాడు తప్పితే చైనాతో సహా చైనా కూడా మన ఖండించాలి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్కి ఏమిటి ఇప్పుడు అవమాన భారంతో కుమిలిపోతున్న దేశానికి వాళ్ళ ప్రజలకి ఏదో మేము చేసామని చెప్పుకోవాలి. అది సింబాలిక్ అంతే తప్ప అంతకంటే ఎక్కువగా మనం అనుకోకూడదు. ఖచ్చితంగా మనం కఠినంగా స్పందించాలి దాడి చేసినట్టయితే. కానీ యుద్ధ వాతావరణం బహుశా ఇంకా లేదని నేను అనుకుంటున్నాను. బట్ రేపొద్దున ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు కొంతమంది ఒకరిద్దరు ఉగ్రవాదులే ఒక దేశాన్ని గందరగోళం చేసే పరిస్థితున్న ఆధునిక యుగంలో ఒక దేశం ఇంకో దేశాన్ని గందరగోళం చేయొచ్చు. రేపొద్దున ఇట్లుంటుందని ఎవరో చెప్పలేరు. అందులో పాకిస్తాన్ నుండి గందరగోళ స్థితి ఉంది. నాయకత్వం ఎవరి చేతుల్లో ఉందో తెలియదు. అక్కడ ప్రభుత్వానికి ఏమాత్రం అధికారం ఉందో మనకు తెలియదు. మనందరికి తెలుసు ఎంత గందరగోళం ఉంటుంది అక్కడ. సైన్యంలోనే మళ్ళీ వర్గాలు ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి అలాంటి దేశంలో ఏం జరుగుతుందో మనం ఊహించడం 100% సాధ్యం కాదు. కానీ ప్రస్తుతం చర్యలు డీఎస్కలేటర్ అంటే దాన్ని మరీ పెంచకుండా ఏదో జరుగుతున్నట్టు ఒక వాతావరణం సృష్టించడం కోసం అని చెప్పి అనిపిస్తుంది తప్ప ఇదేదో అర్జెంటుగా రేపు పొద్దున్న దాడి చేయాలనే వాతావరణం కనిపించదు.